నమస్కారం. బాగున్నారా అందరూ? ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి స్ఫూర్తితో మన రైల్వే కోడూరు యువత నిరుద్యోగులుగా మిగిలిపోకూడదు అనే ఒక సంకల్పంతో ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తులుగా మేము మీ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాని ఇక్కడ నిర్వహిస్తున్నాం. గతంలో మీరు గమనించుంటారు, దాదాపు సంవత్సరం క్రితం ఈ కాన్సెప్ట్ ఇక్కడికి తీసుకొని వచ్చి రైల్వే కోడూరులో యువతకందరికీ తెలియజేసి చెప్తే దాదాపు 200 మంది ఈరోజు రైల్వే కోడూరు నుంచి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండే కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మనకు ఒక ఇండస్ట్రీ లేదు, సరైన వైద్య సదుపాయాలు లేవు, ఎలాంటి ఐటీ సంబంధిత పరిశ్రమ ఏవీ లేవు మనకి. ఇక్కడ మనం కష్టపడితే పొలాల్లో పనిచేయాలా, లేదు మన బతుకులు బాగాలేవనుకుంటే కువైట్కి వెళ్ళిపోవాలా. కువైట్లో అష్ట కష్టాలు పడుతున్నారు, ఇక్కడ ఇంటికి రంగేసుకుంటారు, కానీ అక్కడ మొత్తం వాళ్ళ బతుకులంతా ఎడారిలో బతుకుతున్నారు. ఎన్నో కష్టాలు పడి ఇక్కడ వాళ్ళ కుటుంబాలని సాగుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించినప్పుడు మన ప్రాంతానికి పట్టి పీడిస్తున్న సమస్య ఏంది అని ఆలోచిస్తే నిరుద్యోగ సమస్య. మనకుండే అరాకొర వసతులతో ఇంటర్మీడియటో డిగ్రీనో పూర్తి చేసుకొని తల్లిదండ్రులకు భారంగా మిగిలిపోయిండే యువతని నేను దగ్గర నుంచి గమనించిన. దాదాపు నేను 2019 ఎలక్షన్లో నిలబడినప్పుడు ప్రతి గడప తొక్కినప్పుడు నాకు తెలిసిన సమస్య ఏంటంటే ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు మిగిలిపోయినారు నిరుద్యోగంతో. ఏంటంటే వీళ్ళకి సరైన గైడెన్స్ లేదు. అదే తిరుపతిలో చూస్తే నెంబర్ ఆఫ్ పరిశ్రమలు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ పరిశ్రమ తెచ్చినా చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కలకు వస్తున్నాయి. మరి అంత దగ్గరలో కోతవేడి దూరంలో మనకి పరిశ్రమలు ఉన్నాయి. మన వాళ్ళు ఎందుకు ఇక్కడ నుంచి అక్కడ పోయి జాబ్ చేయలేకపోతున్నారు? మనకు 30-40 కిలోమీటర్ కూడా లేదు మన బార్డర్ అని ఆలోచిస్తే మనకు అవేర్నెస్ లేదు. మనం చదివితే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందనే ఒక అపోహలో ఉన్నారు ఈరోజు కూడా. కానీ నేను గమనించింది ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో 10 ఉద్యోగాలు వస్తే 90 ఉద్యోగాలు మనం ప్రైవేట్ సెక్టార్లోనే తెచ్చుకోవాలి. ఆ ప్రైవేట్ సెక్టార్లు కూడా ఏందో, ప్రైవేట్ అంటే మీరు ఏదో భూతం అనుకోకూడదు. ప్రైవేట్ సెక్టార్ కూడా అక్కడ ఒక పరిశ్రమ వచ్చిందంటే దానికి మన భూమే ఇచ్చున్నాం, మన కరెంట్లో రాయితీ ఇస్తున్నాం, వాళ్ళకి మన భూమిని వాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. ఎందుకు? ఉద్యోగాలు వస్తే అక్కడ దాని మీద మన యువతకు వస్తాయని. కాబట్టి మీరు ఫస్ట్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగమే కావాలా అనే భావన పక్కన పెట్టాలి. ఇది మన హక్కు. ఆ పరిశ్రమల్లో పనిచేసి మన కుటుంబాలని మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మన హక్కు. దానికి చేయాల్సింది ఏంది? మాలాంటి వాళ్ళం దారి చూపిస్తాం. మీరు మీ కష్టంతో మీ తెలివితేటలతో మీరు అక్కడ పనిచేసుకుంటూ మీ కుటుంబాలను బాగుపరుచుకోవాలనే ఉద్దేశంతో గతంలో అదే చేస్తాం, ఇప్పుడు అదే చేస్తాం, రాబోయే రోజుల్లో కూడా చేస్తూ ఉంటాం. గత జాబ్ మేళాలో 200 పైచిలకు జాబ్స్ తెచ్చుకున్నారు. ప్రతిరోజు నాకు 1-2 ఫోన్లు వస్తాయి, సార్ మావాడు ఖాళీగా ఉన్నాడు, మావాడు ఖాళీగా ఉన్నాడు. ఇది ఒక్కొక్కరుగా నేను అక్కడికి పంపించడం వల్ల కొంతమంది అక్కడికి చేరుకోలేకపోతున్నారు, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో సంథింగ్ అది సరిగా లేదనేసి మళ్ళా రిక్వెస్ట్ చేసి నేను ఇంకా కొంతమందిని మేము మీకు పంపాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు రండి అని రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మనకు టైం ఇచ్చారు. దయచేసి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబాలని మీ జీవితాలను మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను. గతంలో చేసిన వాళ్లకు ఉదాహరణ కూడా మీకు చూపిస్తా. ఏమ్మా ఏం పేరమ్మా నీ పేరు? చెప్పు, నువ్వు గట్టిగా చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. అందరికి పిల్లలు చెప్పు. సార్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో 12 hours డ్యూటీ ఉంటుంది అండ్ గుడ్ వర్క్ ఉంటుంది అండ్ ఫుడ్ బస్ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ పిఎఫ్
ఎవ్రీ మంత్ పిఎఫ్ 2000 వరకు కట్ అవుతుంది. సో మీరు రెగ్యులర్ గా ఈఎస్ఐ కూడా ప్రొవైడ్ చేస్తుంది సార్. నువ్వేం చదువుకున్నాము? ఎంఎస్సి బిఈడి. అమ్మాయి ఎంఎస్సి బీడీ చేసింది. అమ్మాయి ఏమనుకోవాలా, నేను పోతే టీచర్ ఉద్యోగానికే పోవాలా, లేకపోతే ఇంకెక్కడో కాలేజీలో పనిచేయాలా అనుకోవాలి. కానీ అవి వచ్చేంత లోపల వాళ్ళ తల్లిదండ్రులకు భారం కాదలుచుకోలేదు అమ్మాయి. ఖచ్చితంగా ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, వాళ్లకు ఉపయోగపడాలనే ఉద్దేశం అంతే తప్ప మేమేదో గొప్ప పని చేస్తున్నామనో ఇంకోటో కాదు. మేము ఏదన్నా చేసే సహాయము రాజకీయ నాయకులుగా తాత్కాలికంగా ఉంటాయి మామూలుగా. కానీ ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తి మీ తల్లిదండ్రులకి మీరు ఉపయోగపడే విధంగా తయారైతే ఖచ్చితంగా అది మీరు 10 మందికి సహాయం చేసే స్థితికి వస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికే 2 బస్సులు మన రైల్వే కోడర్కి వస్తున్నాయి మొబైల్ కంపెనీస్ నుంచి. ఇంకా 1-2 బస్సులు వస్తే సంతోషపడతాం. రోడ్లు బాగా లేక నేను చిట్వేల్ నుంచి కూడా రిక్వెస్ట్ చేశాను. మధ్యలో నైట్లో దిగుతూ ఉంటారు, అర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది, అందరూ కోడూరుకు వచ్చి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా సార్ అంటే, మనకు కొంచెం కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది, రోడ్లు బాగాలేవు. అది కూడా తొందరలో పూర్తి అయిపోయాయంటే వాళ్ళకేం పెద్ద విషయం కాదు అది. అప్పటి వరకు మీ సౌకర్యాలు మీరు కల్పించుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం మా తరపున, మా పార్టీ పెద్దల తరపున. ఎందుకంటే మేము ఏం చేసినా ఈ పార్టీ మా పార్టీ అధినాయకులకు కానీ, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ, మేము నమ్ముకున్న వాళ్ళకి కానీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే చేస్తాం. కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా?